హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా పొలంకి వచ్చాను చూడండి. ఇదంతా మా పొలం అన్నమాట. మా పొలం లోపల ఇక గడ్డి అయితే ఎంతగానం ఉంది కదా. ఈ వైట్ కలర్ గడ్డి వచ్చేసి ఇది బతుకమ్మ పువ్వు అన్నమాట. ఇది ఏం పువ్వు అంటే గునుగు పువ్వు. మీ అందరికీ చూపిస్తాను చూడండి. ఇక గునుగు చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక ఇది ఎంత ఎండిపోయింది చూడండి. ఇక ఇట్లా అంటే ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఇది విత్తనం అయింది. మళ్ళీ గునుగు మళ్ళీ మొలుస్తుంది కదా. ఇక మా చేనులో అయితే ఎక్కువ గునుగు ఉంటుంది. మీకు చూపిస్తాను రండి గునుగు. ఇక ఇదే చూడండి ఫ్రెండ్స్, ఇక గునుగు ఇదంతా మా చేను. ఇక నేనైతే ఈరోజు మా చేనుకి వచ్చాను చెప్పాను కదా మీకైతే. ఇక చేను లోపల కూడా ఎంత పెద్ద పెద్ద గడ్డి మొలిచింది చూడండి. కంది అయితే లేదు కానీ ఇక గడ్డే మొలిచింది మొత్తం. ఇదంతా వచ్చేసి గడ్డి. మా చేను అయితే ఈ విధంగా ఉంది. ఇవి వచ్చేసి దీనికి నల్ల పండ్లు ఉంటాయి అన్నమాట. ఈ పండ్లు తింటే చాలా మంచిది. నేను అప్పుడప్పుడు తింటుంటాను అన్నమాట. చిన్న పండ్లు ఇవి చూడండి. ఈ పండ్లు ఏమిటివి అనేటి ఏం పండ్లు అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మీకు తెలియకుంటే. ఈ పండ్లు అయితే ప్రతి ఒక్కరు తినండి ఫ్రెండ్స్. ఇవి అడవి పండ్లు. ఇంకా అడవి లోపల అన్ని రకరకాల ఔషధాలు అయితే ఉంటాయి కానీ తెలియవు మీకు. ఇవి చాలా స్వీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎక్కువ తినేది. ఇగో ఈ చెట్టు చూడండి ఎంతగానం అయింది. ఇగో ఇదంతా అదే చెట్టు. ఇగో నల్ల సీసకమ్మరి. ఇగో సీసకమ్మరి అనమాట ఇది వచ్చేసి. మేము ఎప్పుడు తినేది, ఇప్పుడు కూడా ఇక మీకు తిని చూపిస్తున్నాను చూడండి. తిన్న తర్వాత నోరంతా బొంత అవుతుంది కానీ కొంచెం అలా నేరేడు వంట టేస్ట్ ఉంటుంది అనమాట. ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఎలా కాసినాయో. ఇగో చాలా తక్కువ కాసినాయి, ఇంకా సీజన్ అనేది రాలేదు. ఇక వచ్చిన తర్వాత అయితే ఫుల్గా కాస్తాయి. ఇది సీతాకమ్మరి చెట్టు. ఈ పండ్లు అయితే ప్రతి ఒక్కరు తినాలి ఫ్రెండ్స్, కానీ చాలా టేస్టీగా ఉంటాయి. అన్ని అడవులలో దొరికే పండ్లు అడవికి వచ్చినప్పుడు మాత్రం చేనులకి మీరు పొలాల దగ్గరికి ఎక్కడన్నా పోయినప్పుడు ఈ పండ్లన్నీ తినాలి. ఆరోగ్యానికి కూడా మీకు మంచిది. మీరు తెలియకుంటే తెలుసుకోవాలి, తెలిసిన వాళ్ళకి అడగాలి. అడిగితే ఇక మీకు ఏం పండ్లు అనేది కూడా ఇవి పులిసింత పండ్లు అంటారు. అవి నల్ల సీసకమ్మరి అని చెప్పినాయి కదా, ఇవి పులిసింత పండ్లు అంటారు చూడండి ఫ్రెండ్స్. ఇక ఈ చెట్టు వచ్చేసి పులిసింత పండ్ల చెట్టు అనమాట. ఇగో ఇది సీసకమ్మరి చెట్టు అయిపోయింది, ఇది పులిసింత పండ్ల చెట్టు. ఈ చెట్టు చాలా బాగుంటుంది. ఇది కూడా తినేది ఆరోగ్యానికి అయితే మంచిది, తినాలి. ఏ పండ్లు దొరికినా మనం అడవికి వచ్చినప్పుడు ఆస్వాదించాలి ఫ్రెండ్స్. ఇగో చూడండి ఎంత బాగా అయింది చూడండి. ఇగో నల్లగా కనిపిస్తుంది, చాలా బాగున్నాయి. ఇక మీరు కూడా దీన్ని మీ చేనులలో ఉన్నాయా లేదని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి, రండి చూపిస్తాను మీకు. ఇక ఇవన్నీ వచ్చేసి అవే చూడండి ఫ్రెండ్స్. ఇక నల్ల పులిసింతపండ్ల చెట్టు, ఇది సీతాకమ్మరి చెట్టు అయిపోయింది. ఇక వాసన అయితే చాలా బాగా వస్తుంది, చాలా మంచిగా ఉంది. మీరు ఎప్పుడైనా మీ చేనుకి వెళ్ళినప్పుడు ఉంటే తినండి ఫ్రెండ్స్. ఇక ఇది వచ్చేసి మా పొలం అన్నమాట. మొత్తం మహాడి వరకు ఉంది. ఈసారి కంది అంతా మొత్తం పోయింది, పొలం అంతా ఇలానే ఉంది. ఇంత పొలానికి ఒక్క పాకెట్ కందులు కూడా కాలేవు. మాకు వేసిన విత్తనాలు కూడా రాలేవు ఈసారి. అయినా వర్షాలు పడడానికి ఎక్కువ గడ్డే మొలిసింది. ఇక మా పొలం అయితే ఇలా ఉంది. మీ పొలాలలో ఏమేమి పంటలు ఉన్నాయనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక కంది చేను ఉంది మా పొలంలో అయితే మొత్తము. ఇక కంది చేను అంతా పోయింది, అది మా ఆడి వరకు ఉంటుంది. ఇంకా లాస్ట్ కంది చేను అంతా మొత్తం పోయింది కాబట్టి మాకు వేసిన విత్తనాలు కూడా చక్కగా వెళ్ళలేవు. ఇక మీకు వెళ్ళలేవా, మీరు ఏమేమి పంటలు చేస్తారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. బాయ్ మరి. ఇంకా చెట్టు అయితే మొత్తం ఎట్లా ఉంది చూడండి. ఇది పులిసింత పండ్ల చెట్టు, సీతాకమ్మ పండ్ల చెట్టు ఒకటి, పులిసింత పండ్ల చెట్టు ఒకటి, రేగి పండ్ల చెట్టు కూడా ఉంది. చూపిస్తాను మీకు. మళ్ళీ రేపు వస్తాం కదా, రేపు వచ్చినప్పుడు చూపిస్తాను. ఇదంతా గునుగు అన్నమాట. ఇక గునుగు చూడు ఎట్లా మొలిచింది. ఇక పెద్ద గునుగు తోట లేకుంది చూడండి. గునుగు ఎంతగానో ఉంది గునుగు.
మీ దగ్గర గునుగు ఉందా లేదా అనేది. బతుకమ్మ పండుగకి అయితే గునుగు చాలా ఎక్కువ వాడతారు కదా, మా దగ్గర అయితే చాలా ఎక్కువనే ఉంది. మీకు ఎవరికైనా కావాల్స్తే బతుకమ్మ పండుగకి మా దగ్గరికి రండి మరి. బాయ్.